దేవుడిచ్చిన కృపను బట్టి దేవుడికి వందనాలు. మరి ఆవిడ విషయంలో దేవుడి ఇష్టంగా మాకు అనుగ్రహించిన బహుమానము. మరి 5వ నెలలోనే సేవకునికి దేవుడు మాట్లాడి మరొక కుమారుని మీకు ఇవ్వబోతున్నాను, ఆ బిడ్డకు నిబంధన పేరు పెట్టిందని. మరి 5వ నెల నేను గర్భవతిగా నేను ఉన్నప్పుడే మరి దేవుడు ఒక నిబంధన మరి ఆ బిడ్డ విషయంలో దేవుడు చేశాడండి. చేసినట్లుగానే మరి ఆ గర్భంతో ఉన్నప్పుడు మరి 8వ నెలలో కూడా నాకైతే చాలా ఇబ్బంది కలిగింది. మరి ఆదివారం దినము ఆ రోజు మరి ఆ బిడ్డ అంతా ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా గర్భంలో మరి శిశువు తిరగలేదు. మరి ఎవరికైనా చెప్తే వారు కంగారు పడతారని నేను కూడా చెప్పకుండా సాయంత్రం వరకు అవి ఇవి నేను చేశాను, కానీ అయినా తిరగలేదు. మరి ఆ టైంలో కింద పరిచయం చేసేవాళ్ళం, కింద సేవ జరిగేది సాయంకాలం సమయము. మరి ప్రార్థన సమయం దగ్గర పడుతుంది. ప్రార్థనకి మరి అన్నీ ఏర్పాటు చేసుకున్నాక అప్పుడు నేను సేవకునికి నా తల్లికి చెప్పాను. మరి చెప్పినప్పుడు వెంటనే మన హాస్పిటల్ తీసుకువెళ్ళడం, మరి అక్కడ డాక్టర్ కూడా కంగారు పడింది. ఉదయం నుంచి మరి తిరగకపోతే చెప్పకపోవడం ఏంటని. ఆమె కూడా అక్కడ లేదు. మరి ఫోన్ చేసినప్పుడు నేను రాజమండ్రిలో ఉన్నాను, మీరైతే హాస్పిటల్ తీసుకురండి, నేను వస్తాను, మరి నర్సులు ఉంటారు చూస్తారు ఈ లోపు అనేసి అంటే, మరి సేవకులు తొందరగా ఇక్కడ ప్రార్థన వేరొక బిడ్డలకు అప్పగించి మరి నన్నైతే హాస్పిటల్ తీసుకువెళ్ళారండి. మరి తీసుకువెళ్ళేసరికి ఆమె టెస్ట్ చేస్తుంది, కానీ హార్ట్ బీట్ అయితే తెలియట్లేదు, కదలికలు ఏమీ తెలియట్లేదు. మరి వెంటనే నేను అలా పడుకుని ఉండగానే మరి మేడంకి ఫోన్ చేసి మేడంకి చెప్పింది. తను చెప్పగానే నేనైతే టెన్షన్ పడుతుంటే అమ్మ అంటుంది, ఏం కాదండి బాగానే ఉంది, మీరు కంగారు పడకండి అనేసి అంటుంటే మరి మేడము 10 నిమిషాల్లోనే మరి మేడం వచ్చారు. మేడం వచ్చి వెంటనే స్కాన్ చేద్దామని స్కాన్ చేశారు. మరి స్కాన్ చేసి స్కాన్లో చూశారు. మళ్ళీ హార్ట్ బీట్ చూసినప్పుడు ఉంది, కానీ తక్కువగా మూమెంట్ ఉంది, ఏం కాదు, మరి నైట్కి ఇక్కడ ఉంచండి, ఉదయం కాలం వరకు చూద్దాం అనేసి అన్నారు. మరి అన్నప్పుడు మరి ఇక్కడైతే ప్రార్థన, మరి ఎటు వెళ్ళాలో కూడా అర్థం కాని స్థితి. ఆమె అయితే చాలా కోప్పడింది. మరి బేబీ మీది మీ ఇష్టము, మరి ఉండాలి అనేసి అన్నప్పుడు మరలా మరి ఇక్కడ ప్రార్థన అయితే వేరొకరికి అప్పగించి మరి సేవకులు మరి మేము రాత్రికాల సమయం అంతా హాస్పిటల్లో ఉండడం, మరి చాలా ఇంజక్షన్ చేశారు. మరి 2 గంటలకు ఒకసారి వచ్చి వాళ్ళు అలా చూస్తూనే ఉండేవారు, ప్రార్థన చేస్తూ ఉన్నారు. మరి దేవుని కృపను బట్టి మరి తెల్లవారుజామున 2 గంటలకి మరలా బిడ్డ తిరగడం జరిగింది. ఉదయకాల సమయంలో మరలా మేము పంపించింది. అప్పటి నుంచి కూడా ప్రతి రోజు కూడా మరి ఏదో ఒక బలహీనత అయినప్పటికీ దేవుడు ఎంతో కృపను బట్టి మరి ఎన్ని దినాలైతే శిశువు గర్భంలో ఉండాలో అన్ని దినాలు కూడా బిడ్డ పట్ల కృప చూపించి దేవుడు ఆయన వాగ్దానం చేశారు కదా, ఆయన నిబంధన చేసిన రీతిగానే మరి బిడ్డ విషయం ఎంతగానో కృప చూపించారండి. మరి డెలివరీ టైంలో కూడా ఇంకా టైం ఉండగానే మరి ఆపరేషన్ చేయాలని చెప్పి మరి వెంటనే చేశారు. ఆ రోజు మరి డేట్లు చెప్పారు మేడము. ఫస్ట్ టైం అయితే మరి డేట్లు పెట్టించుకున్నామని, మళ్ళీ ఏమైనా పెట్టించుకుంటారా అంటే లేదు మేడం, మీకు ఎప్పుడు వీలైతే అప్పుడే చేయండి అనేసి మరి సేవకులు చెప్పినప్పుడు నాకైతే మరి 4వ తారీఖున అవుతుంది, మరి మీ ఇష్టము అనేసి మరి ఆమె అయితే చెప్పినప్పుడు అందరూ అన్నారు వద్దు, అష్టమి ఆ రోజు కృష్ణాష్టమి, అష్టమి వద్దు అనేసి అన్నారు. కానీ సేవకులైతే మరి నేను కూడా ఆలోచించాను మరి ఆ విషయంలో. మరి సేవకులైతే లేదు, ఈరోజే నేను చేయించాలి, ఈరోజే నేను చేపిస్తేనే ఇది దేవునికి మహిమార్థకరంగా ఉంటుంది, ఆ బిడ్డ జీవిత కాలం అంతా అదొక సాక్ష్యం ఆ బిడ్డ జీవితంలో ఉండాలని చెప్పి మరి ఆ రోజే తీసుకెళ్ళి ఆపరేషన్ చేయించారు. మరి దేవుని కృప మరి ఆ బిడ్డ పైన మెండుగా దయచేసి ఆ దినమే దేవుడు వాగ్దానం చేసినట్లుగా మరి ఆపరేషన్ థియేటర్లోనికి వెళ్ళాము. మరి ఆపరేషన్ చేయడానికి మరి నర్స్ కూడా కంగారు పడుతుంది. ఏంటంటే ఆవిడ పెద్ద ఒక్క ఆవిడే ఉంది, నాకు కూడా సెలైన్ మరి క్యాన్ వేయడానికి నాకు టెన్షన్గానే ఉంది, కానీ నువ్వు ప్రార్థన చేసుకో, మరి నేను కూడా ప్రార్థన చేసుకుంటాను, ఏమీ కాదు, మరి అబ్బాయిని రమ్మన్నాను కానీ వేరే అబ్బాయి రాలేదంటుంది అనేసి అన్నప్పుడు సేవకులు అక్కడ ఎవ్వరూ లేదు, మా అమ్మగారు నేను సేవకులు 3 ఉన్నాము.
మరి సేవకులు అయితే నాకు ప్రార్థన చేసి మరి ఆపరేషన్ థియేటర్లో పంపించారు. నేనైతే వెళ్ళాను. అవి క్యాన్లే కానీ వెంటనే హారం దొరికింది. అంతా కూడా చక్కగా మరి అసలు మధ్యాహ్నం చేస్తాం సర్జరీ అన్న వాళ్ళు ఉదయం 6 గంటలకి చేస్తే బాగుండని సేవకుల హృదయాలు అనుకున్నారంట. మరి ప్రతి చిన్న విషయం కూడా దేవుడు వినే దేవుడు, చూచే దేవుడు. కాబట్టి మరి పెద్దబాబుకి అయితే ఎలా చేశారో ఉదయాన్నే 6 గంటలకి, మరి అలాగే చిన్నబాబుకి కూడా అప్పటికప్పుడు చెప్పారు. లేదు మాకు డాక్టర్ గారు ఉదయాన్నే వచ్చేస్తారంట, ఉదయాన్నే చేసేస్తామని చెప్పి మరి ఆదివారం నైట్ మేము 11 గంటలకు వెళ్ళి జాయిన్ అయ్యామండి. ఇక్కడ ఆరాధన చూసుకుని మరి ఉదయాన్నే మరి డాక్టర్ రావడం తొందరగానే మరి కార్యం అంతా మరి చక్కగా మరి ఏ బలహీనత లేకుండా బిడ్డని నాకు కూడా దేవుడు క్షేమం ఇచ్చి చక్కటి బిడ్డను మరి ఆయన ఏదైతే మాట ఇచ్చారో 5వ నెలలోనే ఆయన ఏదైతే చెప్పారో మరలా మగ బిడ్డను ఇస్తానని, మరి అదే విధముగా మరి ఒక్కటే ప్రార్థన, నువ్వు మాట ఇచ్చావు ప్రభా, ఏదైనా పర్వాలేదు కానీ నువ్వు మాట ఇచ్చావు కదా, ఆ మాటను మా జీవితం నెరవేర్చే దేవుడు అని ఒకటే ప్రార్థన. మరి ఆపరేషన్ చేయగానే మరి ఆ సార్ వెంటనే బాబుని తీసి మరలా బాబు పుట్టాడమ్మా అని వెంటనే చూపించడం, మరి బాబు విషయంలో దేవుడు ఎంతగానో కృప చూపించారు. అలాగే ప్రతి విషయంలోనూ మరి మాటికి బలహీనతలు, ప్రతి విషయంలోనూ ఎంతగానో మరి శోధన అయినప్పటికీ కూడా దేవుడు కృప మరి ఇన్ని సంవత్సరాల బిడ్డకు తోడై ఉన్నది. మరి ఇంకనూ